బెరయా సత్య సువార్త యుగాంతంను వీక్షిస్తున్నటువంటి ప్రియమైనటువంటి మీ అందరికీ యేసుక్రీస్తు ప్రభువు నామంలో వందనాలండి. ఒక్క నిమిషం ప్రార్థించుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా పరలోకపు తండ్రి, అద్వితీయుడు మా దేవుడు, ఆలోచనకర్త, బలవంతుడు మా తండ్రి, సమాధానకర్త, మమ్మల్ని గడిచిన దినములన్నీ కాపాడారయ్యా. మీకు వేలాది వందనములు తండ్రి. మరి సంఘం ఎత్తబడి వరకు మేము చర్చించుకుంటూ మీరు ఇచ్చినటువంటి సదవకాశాన్ని బట్టి మీకు వేలాది వందనములు తండ్రి. మరి 11వ ఎపిసోడు పార్ట్ 11 తీస్తుండగా మరి నాయన దీని గురించి చర్చించుకుంటుండగా మమ్మల్ని ఆశీర్వదించి దీవించండి అయ్యా. వినుచున్నటువంటి వారిని అందరినీ, వారి వారి కుటుంబాలను ఆశీర్వదించి దీవించమని, నాకు సహాయంగా నిలిచినటువంటి నా కుటుంబమును ఆశీర్వదించి దీవించమని, ముందున్నటువంటి సమయం అంతటిని మీకే అప్పచెప్పుకొనచ్చు. యుగాంతము వరకు ఈ చెప్పుకునేటువంటి యుగాంతం వరకు, మరి రానున్నటువంటి నిజమైన యుగాంతం వరకు మీ తోడు నీడ మా పట్ల ఉంచమని మా ప్రభువును మా రక్షకునైన యేసుక్రీస్తు వారి అతి పరిశుద్ధ నామమున వేడుకుంటూ ప్రార్థించుకొంచున్నాము తండ్రి. ఆమేన్. ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, మరి సంఘం ఎత్తబడే వరకు మనం చర్చించుకున్నాము. మరి సంఘం ఎక్కడ ఎత్తబడుతుంది? బైబిల్ గ్రంథంలో ప్రకటన గ్రంథము 14వ అధ్యాయము 14వ వచనమును ఒకసారి చూద్దాం. ప్రేమటువంటి దేవుని బిడ్డలారా, ప్రకటన గ్రంథం 14వ అధ్యాయము 14వ వచనము. మరియు నేను చూడగా ఇదిగో తెల్లని మేఘము కనబడెను. మనుష్య కుమారుని పోలిన ఒకడు ఆ మేఘం మీద ఆసీనుడై ఉండెను. ఆయన శిరస్సు మీద సువర్ణ కిరీటమును, చేతిలో వాడిగల కొడవలియు ఉండెను. అప్పుడు మరి ఒక దూత దేవాలయంలో నుండి వెడలి వచ్చి భూమి పైరు పండి ఉన్నది, కోతకాలం వచ్చినది, నీ కొడవలి పెట్టి కోయమని గొప్ప స్వరముతో ఆ మేఘం మీద ఆసీనుడై ఉన్న వానితో చెప్పాను. మేఘం మీద ఆసీనుడై ఉన్నవాడు తన కొడవలి భూమి మీద వేయగా భూమి పైరు కోయబడను. చాలు నాన్న. ఇది సంఘం ఎత్తబడ్డం. ప్రేమటువంటి దేవుని బిడ్డలారా, మరి ప్రకటన గ్రంథం 8వ అధ్యాయం 1వ వచనం నుంచి 11వ అధ్యాయము 15వ వచనం వరకు 7 బూరల గురించి వివరించడం జరిగింది. 11వ అధ్యాయం 15వ వచనంలో సంఘం ఎత్తబడ్డం గురించి చెప్పబడింది. అలాగే 14లో సంఘం ఎత్తబడిన తరువాత కొందరు దైవజనులు చెప్తుంటారు, ప్రేమటువంటి దేవుని బిడ్డలారా, మరి అబద్ధ క్రీస్తు రాకముందే సంఘం ఎత్తబడుతుంది అంటారు. మరి వాటి గురించి తర్వాత చర్చించుకుందాం. వారు కొందరు అసలు చూపించలేరు ఏ రెఫరెన్సులు, కొందరు చూపించే రెఫరెన్సులు ఏంటియో ఆ తప్పుడు రెఫరెన్సులు నేను మీకు చూపిస్తాను. మరి కొందరు అంటారు, మరి అబద్ధ క్రీస్తు రాకముందే సంఘం ఎత్తబడితే మరి వాడు వచ్చి 3.5 సంవత్సరాలు మరి పరిశుద్ధులతో యుద్ధం చేస్తాడని ఉంది కదా అంటే, మరి ఎత్తబడిన తర్వాత విడవబడ్డ వాళ్ళు మారు మనసు చెందుతారు, వాళ్ళను హింసిస్తాడు అంటారు కొంతమంది. విడవబడ్డ వాళ్లకు రక్షణ లేదు. ప్రేమంటుంది దేవుని బిడ్డలారా, ఒక్కసారి విడవబడ్డావా జాగ్రత్త. 16:9 చూడనా? ప్రకటన గ్రంథం 16:9, 16:11 రెండు చదువు. కాగా మనుషులు తీవ్రమైన వేడిమితో కాలిపోయి ఈ తెగుళ్ళ మీద అధికారం గల దేవుని నామమును దూషించిరి కానీ ఆయనను మహిమపరచునట్లుగా వారు మారు మనసు పొందినవారు కారు. 11వ వచనం కూడా చదివినాను. తమకు కలిగిన వేదనలను బట్టి పుండ్లను బట్టి పరలోకమందున్న దేవుని దూషించిరి కానీ తమ క్రియలను మాని మారు మనసు పొందినవారు కారు. ప్రేమటువంటి దేవుని బిడ్డలారా, ఇక్కడ 2 వచనాలు చెప్తున్నాయి. ఆ ఉగ్రతా పాత్రల సమయంలో అంటే 7 ఏళ్ల శ్రమల కాలంలో 3.5 సంవత్సరాలు బూరలు ఊదబడతాయి. అప్పుడు శ్రమలు ఉంటాయి. ఆ శ్రమలు అయిపోయిన తర్వాత అదే మనకు
మత్తయి సువార్త 24:29 ఉంటుంది. ఆ దినమున శ్రమ తీరిన తర్వాత దేవుడు మేఘారూఢుడై వస్తాడు అనేటువంటి మాట అక్కడ ఉంటుంది. మరి ఆయన వచ్చి సంఘాన్ని తీసుకొని పోయిన తర్వాత ఉగ్రతా పాత్రలు, విడవబడ్డ వాళ్ళకు ఉగ్రతా పాత్రలు ఉంటాయి. ఆ ఉగ్రతా పాత్రల సమయంలో ఎవరికే కానీ, అంటే అన్యులమైనటువంటి మనలకు ఎటువంటి ఛాన్స్ లేదు ప్రేమటువంటి దేవుని బిడ్డలారా. కాబట్టి 6వ దూత బూర ఊదబోయే సమయం వరకే మనకు సమయం ఉంది. 7వ దూత బూర ఊదబోచుండగా సువార్త మర్మము సమాప్తమవుతుంది అనేటువంటి మాట మనం ప్రకటన గ్రంథము 10వ అధ్యాయం 7వ వచనంలో చూసాం. ఏదేమైనప్పటికీ సరే, ఇక మన సబ్జెక్ట్లో కంటిన్యూషన్ లేకొస్తే, అబద్ధ క్రీస్తు వెళ్ళి మరి ఆ దేవాలయంలో కూర్చొని వాడు తనను తానే హెచ్చించుకొనుచు నేనే దేవుణ్ణి చెప్పుకొని విగ్రహాన్ని పెట్టినప్పుడు ఇశ్రాయేలీలో ఇక తిరుగుబాటు చేస్తారు. ఎందుకయ్యా అంటే, ఇదేంటిరా, యెహోవా దేవుణ్ణి మనం సేవిస్తున్నాం. యెహోవా దేవుడు నిర్గమకాండంలో ఏం చెప్పాడు? విగ్రహారాధన, నిర్గమకాండమే కాదు మొత్తం తోరా మొత్తం కూడా విగ్రహారాధన చేయకూడదు అని అన్నాడు. మరి దేవుని కుమారుడిని నేను మెస్సయ్యాను అని చెప్పేటువంటి ఈ సిరియా రాజు విగ్రహాన్ని తీసుకొచ్చి పెట్టడం ఏంటి? ఆ విగ్రహాన్ని నేను ఉన్నప్పుడు నన్ను మొక్కండి, నేను లేనప్పుడు నా విగ్రహానికి మొక్కమని వీడు చెప్పడం ఏంటి? వీడు నిజమైనటువంటి మెస్సయ్య కాదు. కాబట్టి వాడు చేసుకున్నటువంటి అగ్రిమెంటును క్లోజ్ చేస్తున్నాం. ఇక నుంచి వాడు మనకు మెస్సయ్య కాదు అని వాళ్ళు ప్రకటించడం జరుగుతుంది. యెషయా గ్రంథము 28వ అధ్యాయము 18వ వచనం ఒకసారి చూద్దాం ప్రేమటువంటి దేవుని బిడ్డలారా. యెషయా గ్రంథము 28:18. మరణముతో మీరు చేసుకొనిన నిబంధన కొట్టివేయబడును, పాతాళముతో మీరు చేసుకొనిన ఒడంబడిక నిలువదు. చాలు నాన్న. ఆ పాతాళం అంటే వీడే, మరణం అంటే అబద్ధ క్రీస్తు. వీటితో చేసుకున్నటువంటి ఆ ఒడంబడిక నిలువదు. ఇక వీళ్ళు తీసేయడంతో ఎప్పుడైతే అత్యవసరంగా ఇజ్రాయెల్ పార్లమెంటు సమావేశమై ఇక ఈ మెస్సయ్యగా వీన్ని అబద్ధ క్రీస్తును మనమందరము ఒప్పుకున్నాము, ఇక సిరియా రాజు మనకు ఎటువంటి సంబంధం లేదు, వాడితో ఉన్నటువంటి అగ్రిమెంట్ని క్యాన్సిల్ చేస్తున్నాము అని ప్రకటించగానే వాడు ఉగ్రుడైపోతాడు. నాతో కుదుర్చుకున్నటువంటి ఈ అగ్రిమెంట్ను మీరు క్లోజ్ చేస్తారా అని చెప్పేసి ఇజ్రాయేల్ అందరూ ఇక ప్రపంచ సైన్యానికి ఆజ్ఞాపిస్తాడు. ఇశ్రాయేలీలు ఎక్కడైతే కనపడతారో అక్కడ నరికివేయండి. ఆ రోజు హిట్లర్ ఎలాగైతే 60 లక్షల మంది యూదులను హతమార్చాడో అలాగే వీళ్ళను హతమార్చమని ఆజ్ఞ జారీ చేస్తాడు. లూకా సువార్త 21వ అధ్యాయం 20వ వచనం చూన్నాను. 21:20. యెరూషలేము దండ్ల చేత చుట్టబడుట మీరు చూచుచున్నప్పుడు దాని నాశనము సమీపమై ఉన్నదని తెలుసుకోండి. చాలు నాన్న. ప్రేమటువంటి దేవుని బిడ్డలారా, యెరూషలేము దండ్ల చేత, దండ్లు అంటే ఏంటి? సైన్యం చేత చుట్టబడుతుంది. వెళ్ళి ఆ ఇశ్రాయేలు ఎక్కడ కనపడితే అక్కడ చంపివేయమని ఆ అబద్ధ క్రీస్తు ఆజ్ఞ జారీ చేస్తాడు. అలాగే మత్తయి సువార్త 24:16 ఒకసారి చూడనా. యూదయలో ఉండేవారు కొండలకు పారిపోవాలి. మిద్దెల మీద ఉండేవాడు తన ఇంటిలో నుండి ఏదైనా తీసుకొని పోవుటకు దిగకూడదు. పొలంలో ఉండేవాడు తన బట్టలు తీసుకొని పోవుటకు ఇంటికి రాకూడదు. అయ్యో, ఆ దినములలో గర్భిణులకును పాలిచ్చు వారికి శ్రమ, అప్పుడు మహాశ్రమ కలుగును. గనుక మీరు పారిపోవుట చలికాలమందైనను విశ్రాంతి దినమందైనను సంభవింపకుండా ఉండాలని ప్రార్థించుడు. చాలు నాన్న. ఇక్కడ ప్రేమటువంటి దేవుని బిడ్డలారా, ఆ ఇశ్రాయేలీలందరూ కూడా ఇక పారిపోవడానికంటే ఈ అబద్ధ క్రీస్తు యొక్క సైన్యాలు, ప్రపంచ సైన్యాలంతా యెరూషలేమును చుట్టుముట్టినప్పుడు ఇక వాళ్ళు పారిపోవాలి. ఆ పారిపోయేటువంటి సమయం ఎలా ఉండకూడదంట?
విశ్రాంతి దినం అందైనా కానీ చలికాలం అందైనా రాకూడదని ప్రార్థన చేయండి అంటున్నాడు. విశ్రాంతి దినము ఎవరిది? అది విశ్రాంతి దినము ఇశ్రాయేలీయులది. మన వాళ్ళు ఆదివారాన్ని పట్టుకొని విశ్రాంతి దినం అంటారు. ఎందుకంటారంటే తెలియదు. అందరూ ఎందుకు మా పూర్వీకులు అంటున్నారు కాబట్టి మేము అంటున్నారు. మరి అది ఎందుకంటారు, ఏంది అసలు విశ్రాంతి దినం అనేది ఎవరికి ఏంటి అనేది దేవుడి చిత్తమైతే భవిష్యత్తులో ఏదైనా అవకాశం ఉంటే చూద్దాం. ప్రేమటువంటి దేని బిడ్డలారా, మరి వాళ్ళు ఆ విధంగా పారిపోతారు. దాన్నే మనకు ఆ మహాశ్రమ దినమునే యాకోబులో ఇర్మియా గ్రంథంలో తీయనవసరం లేదు. ఇర్మియా 7 అధ్యాయంలో యాకోబుకు మహాశ్రమ దినము అనేటువంటి మాట ఉంటుంది. ఇలా చూసుకుంటూ పోతే వాళ్ళు పారిపోతారు. ప్రేమటువంటి దేవుని బిడ్డలారా, పారిపోయి ఎక్కడుంటారంటే ఎరుకో సమీపంలో పెట్రా అనేటువంటి ప్రాంతం ఉంటుందంట. అక్కడ గుహల్లో, అదే మనకు ప్రకటన గ్రంథం 12:6 చూడనా. ఆ స్త్రీ అరణ్యమునకు పారిపోయాను. అచ్చట వారు 1260 దినములు ఆమెను పోషింపవలనని దేవుడు ఆమెకు ఒక స్థలము సిద్ధపరిచి ఉంచాను. చాలు నాన్న. ఆ 2వ అర్ధవారం అంతా కూడా వాళ్ళు అక్కడ ఉండాలి. ఒక అరణ్యమునకు పారిపోయి అంటే ఎరుకో దగ్గర ఉన్నటువంటి పెట్రో అనేటువంటి ప్రాంతం అని బైబిల్ పండితులు చెప్తున్నారు. ఆ ప్రాంతంలో ఉన్నటువంటి అరణ్యంలో వీళ్ళు దాక్కోవాలంట 1260 దినములు. అలాంటి సమయంలో ఇప్పుడు ఈ ప్రపంచ రాజులు 10 మంది రాజులు దశరాజ్య కూటమి ఏర్పడుతుంది కదండి. ఈ దశరాజ్య కూటమి ఏం చేస్తుందంటే, వీడేంటి శాంతినిద్దాం ప్రజలకు అని చెప్పేసి అందరితోటి ఒప్పందాలు కుదుర్చుకుంటా ఈ రకంగా ఇశ్రాయేలీలను ఎందుకు వీడు ఇట్లా చేస్తున్నాడు, వాళ్ళని వెంటబడి చంపమని ఆర్డర్లు వేస్తున్నాడు, కాబట్టి వీడితే మనకు సంబంధం లేదు, వీడిని దించేస్తున్నామని చెప్పేసి వాళ్ళు ప్రకటించి వాళ్ళు దించేస్తారు. వాడు పెట్టినటువంటి మతాన్ని భ్రష్ట మతంగా ప్రకటించేస్తారు. ప్రకటన గ్రంథం 17:16 ఒకసారి చూడనా. ప్రకటన గ్రంథం 17:16. నీవు ఆ 10 కొమ్ములు గల ఆ మృగమును చూచితివే. వారు ఆ వేశ్యను ద్వేషించి అంటే ఆ మతమును ద్వేషించి దానిని దిక్కులేని దానిగాను దిగంబరిగాను చేసి దాని మాంసం భక్షించి అగ్నిచేత దానిని బొత్తిగా కాల్చివేతురు. ప్రేమటువంటి దేవుని బిడ్డలారా, ఈ 10 మంది రాజులు ఇక వాడిని ఎల్లదరుముతారు. ఎల్లదరిమితే వాడు పోయి ఇక కేవలం సిరియాకు మాత్రమే రాజు అవుతాడు, ప్రపంచ రాజు కాదు. 3.5 సంవత్సరాలు అయిపోయిన తర్వాత వాడిని ఆ విధంగా చేయడం జరుగుతుంది. అందుకనే ప్రకటన 16:10 ఒకసారి చదివినాను. ఒక ఉగ్రతా పాత్ర, 5వ ఉగ్ర పాత్రను వాడి రాజ్యం మీదనే కుమ్మరిస్తాడు దేవుడు. 5వ దూత తన పాత్రను ఆ క్రూర మృగం యొక్క సింహాసనం మీద కుమ్మరింపగా దాని రాజ్యము చీకటి కమ్మని. చాలు నాన్న. ఇక్కడ దాని రాజ్యం అంటే ఆ సిరియా దేశంకు మాత్రం చీకటి కమ్ముద్ది, ప్రపంచమంతా కమ్మదు. 5వ ఉగ్రతా పాత్రను కుమ్మరించినప్పుడు అంటే వాడు ప్రపంచ రాజుగా కేవలం 3.5 సంవత్సరాలు పరిపాలన చేసి మిగిలిన 10 మంది రాజులు వాడిని పారద్రోలి వాళ్ళ అధికారం చేజిక్కించుకోవడం జరుగుతుంది. ఇలా జరుగుతున్నటువంటి సమయంలో పరలోక రాజ్యంలో చివరి యుద్ధం మనకు యోబు గ్రంథం తెలుసు. యోబు గ్రంథంలో మామూలుగా 1:6 ఒకసారి చూడనా. సాతాను ఏం చేస్తుంటాడు, పరలోకానికి భూమికి తిరుగుతూ ఉంటాడు. చాలే నాన్న, తీయనవసరం లేదు. ఇక్కడ ప్రకటన గ్రంథము 12వ అధ్యాయము 7-8 వచనాలు చూద్దాం. ప్రకటన గ్రంథం 12వ అధ్యాయము 7-8 వచనాలు. వీడు ఒక్క నిమిషం బాగున్నాను. వీడు అన్యులను హింసిద్దామని అన్యుల దగ్గరికి 666 ముద్ర వేద్దామని చెప్పేసి ఇక్కడికి వచ్చేసరికి అనేక మంది పరిశుద్ధులు ఎత్తబడి ఉంటారు. ఏంటి ఎట్లా పోయింది, కోట్ల కొద్ది జనాభా లేరేంటి అని ఇక్కడ మిగిలినటువంటి ప్రపంచమంతా సంచరించి చూస్తూ ఉంటాడు. అలాగే సరే వీళ్ళని వదిలేద్దాం, ఆ ఇజ్రాయేలీలను ఎక్కడున్నారో ఎత్తుకుదామని
ఇజ్రాయేల్ దగ్గరికి పోయి చూస్తే వాళ్ళు గుహలలో దాక్కొని ఉంటారు. ఏంటి ఈ పరిస్థితి ఏంటో అర్థం కాక 12, 7, 8 వచనాలు చూద్దాం. అంతటా పరలోకమందు యుద్ధము జరిగెను. మిఖాయేలును అతని దూతలను ఆ ఘట సర్పంతో యుద్ధం చేయవలనని ఉండగా ఆ ఘట సర్పమును దాని దూతలను యుద్ధం చేసిరు కానీ గెలవలేకపోయారు. కనుక పరలోకమందు వారికి ఇక స్థలం లేకపోయింది. చాలా పరలోకానికి వెళ్ళడానికి ఇక వాడికి ఛాన్స్ లేదు. ఎప్పుడు సంఘం ఎత్తబడిన తర్వాత ఒకసారి పోయి యుద్ధం చేస్తాడు మిఖాయేలు దేవదూత, వారితో యుద్ధం చేసి కింద పడేస్తాడు. ఇక వాళ్ళకు పరలోక రాజ్యంలో ప్రవేశం లేదు. ఆ యుద్ధం ఆఖరి యుద్ధం పరలోక రాజ్యంలో ఆఖరి యుద్ధం అయిపోయిన తర్వాత ఇక రెండవ అర్ధవారం స్టార్ట్ అవుతుంది. రెండవ అర్ధవారము 1260 రోజులు లేక 42 నెలలు ఉంటుంది. ప్రేమ దేని బిడ్డలారా, ఈ రెండవ అర్ధవారంలో జరిగేటువంటి సంఘటనలను చూద్దాం కొన్ని త్వరగా. పరలోక రాజ్యంలో ఏం జరుగుతుంది? పరలోక రాజ్యంలో క్రీస్తు న్యాయపీఠము తీర్పు అంటే ఎత్తబడినటువంటి సంఘానికి 2 కొరింథీ 5:10 ఒకసారి చూడాను. 2 కొరింథీ పత్రిక 5:10. ఎందుకనగా తాను జరిగించిన క్రియల చొప్పున అవి మంచివైనను సరే చెడ్డవైనను సరే దేహంతో జరిగించిన వాటి ఫలమును ప్రతి వాడును పొందినట్లు మనమందరమును క్రీస్తు న్యాయపీఠం ఎదుట ప్రత్యక్షం కావాలను. చాలా మనమందరం అంటే ఎత్తబడినటువంటి సంఘం అంతా కూడా క్రీస్తు న్యాయపీఠం ముందు నిలబడాలి. క్రీస్తు అవి మంచి పనులు చేయని చెడ్డ పనులు చేయని బాప్తిస్మం తీసుకున్న ప్రతి ఒక్కరూ అక్కడ ఉంటారు. అయితే ప్రేమటువంటి దేవుని బిడ్డలారు, అదే మనకు 1 పేతురు పత్రిక 4:17 ఉంటుంది, తీర్పు దేవుని ఇంటి వద్దనే ప్రారంభమును అనే మాట ఉంటుంది. మనకంటే నిత్యత్వం అంతా ఇక నిత్యత్వంలో నువ్వు ఒక అటెండర్గా ఉండాలన్నా, ఒక కలెక్టర్గా ఉండాలన్నా, ఒక ఎంఆర్ఓగా ఉండాలన్నా, ఎలా ఉండాలి అనేటువంటి తీర్పు అక్కడ జరుగుతుంది. ప్రేమటువంటి దేవుని బిడ్డలారా, క్రీస్తు న్యాయసింహాసనం ముందు తిరుగుతుంది. అక్కడ దాని ముందు ఏమేమి లెక్కలోకి తీసుకుంటాడనేటువంటిది చాలా ఉన్నాయి. వాటి అంశాలు దేవుడి చిత్తం అయితే ఎప్పుడైనా చూద్దాము. ఆ క్రీస్తు న్యాయసింహాసనం తీర్పు అయిపోగానే ఇక గొర్రెపిల్ల విందు. ప్రకటన గ్రంథము 19:9 ఒకసారి చూడనా. ప్రకటన గ్రంథం 19:9. మరియు అతడు నాతో ఇలాగ చెప్పాను, గొర్రెపిల్ల పెళ్లి విందుకు పిలువబడిన వారు ధన్యులని రాయము. చాలు నాన్న, గొర్రెపిల్ల పెళ్లి విందుకు పిలువబడిన వారు ధన్యులు. మరి గొర్రెపిల్ల పెళ్లి విందుకు నువ్వు నేను పిలువబడ్డామా? ప్రియ సహోదరుడా సహోదరి, మరి వింటున్నటువంటి మీ అందరూ మరి మారు మనసు పొంది బాప్తిస్మం పొందాలని మరొక పర్యాయము కోరుకుంటున్నాను. బాప్తిస్మం పొందినటువంటి వాళ్ళు రాబో అబద్ధ క్రీస్తును ఎదిరించడానికి శక్తిని దయచేయలాగున ప్రభువును వేడుకోవాలని మరొక పర్యాయం మీకు తెలియజేస్తూ ఉన్నాను. అది పరలోక రాజ్యంలో జరిగేటువంటి సన్నివేశం. అది మరి భూలోకంలో ఏంటి? భూలోకంలో ఏం జరుగుతుందంటే ఇక్కడ 2 జనాంగం ఉన్నారు. ఒకటి విడవబడ్డటువంటి జనాంగము, రెండవది ఇజ్రాయేల్ జనాంగం. ఈ విడవబడ్డటువంటి జనాంగానికి ప్రకటన గ్రంథం 16వ అధ్యాయంలో మొదలుకొని ఉగ్రతా పాత్రలు 7 ఉగ్రతా పాత్రలు వాళ్ళ మీద కుమ్మరించబడుతూ ఉంటాయి. ఇక వాళ్ళకు అక్కడి నుంచే నరకయాతన ప్రారంభమవుతుంది. ప్రేమటువంటి దేవుని బిడ్డలారా, మరి ఒకసారి విడవబడ్డావా ఇక నీకు నో ఛాన్స్. కాబట్టి జ్ఞాపకం ఉంచుకో, మారు మనసు పొందు. మరి ఆ ఉగ్రతా పాత్రల సమయంలో అనేక మంది చనిపోవడం జరుగుతుంది. ఇజ్రాయేల్ జనాంగం ఎక్కడుంటారు? అందా చెప్పుకున్నట్టుగా వాళ్ళు 1260 రోజులు రెండవ అర్ధవారం అంతా కూడా సాతాను కంటబడకుండా 12:14 ఒకసారి చూడనా. ప్రకటన గ్రంథం 12:14. అందువలన ఆమె అరణ్యంలో ఉన్న తన చోటికి
ఎగురునట్లు గొప్ప పక్షిరాజు రెక్కలు రెండు ఆమెకి ఇవ్వబడింది. అచట ఆ సర్పముఖమును చూడకుండా ఆమె ఒక కాలములు అర్ధకాలము పోషింపబడింది. చాలు నాన్న. రెండవ అర్ధవారం అంతా కూడా ఆ క్రూర ముఖం యొక్క ముఖం చూడకుండా, వాళ్ళు సర్పముఖం యొక్క చూడకుండా కాలములు అర్ధకాలం అంటే 3.5 సంవత్సరాలు అక్కడ పోషింపబడడానికి దేవుడు వాళ్ళకు ఏర్పాటు చేయబడింది. అలా కూర్చున్నటువంటి ఆ 3.5 సంవత్సరాల్లో ఇక వీళ్ళకి ఏమనిపిస్తుందంటే, సరే మనం తింటున్నాం, బాగానే ఉంది, మరి అసలు వీడెవడు, ఈ సిరియా రాజు ఎవడు, వీడు రావడం ఏంటి, మనల్ని ఈ విధంగా హింసించడం ఏంటి, అసలు ఎవరు మెస్సయ్య ఎవరు, ఎక్కడొస్తాడు, మనకు తోరాలో ఏమన్నా చెప్పారా చూద్దామని చెప్పేసి వాళ్ళు ఆ 5 గ్రంథాలను, ఆది కాండం మొదలుకొని ద్వితీయోపదేశ కాండం వరకు 5 కాండాలను, మరి కొంతమంది ప్రవక్తల గ్రంథాలన్నింటినీ కూడా తిరగవేయడం మొదలు పెడతారు. అలా తిరగవేయడం మొదలు పెట్టినప్పుడు వారి పూర్వీకులు చంపినటువంటి ఆ యేసు క్రీస్తే నిజమైనటువంటి మెస్సయ్య అనేది గ్రహిస్తారు. ప్రేమటువంటి దేవుని బిడ్డలారా, అలా గ్రహించినటువంటి వాళ్లకు పశ్చాత్తాపం వచ్చేస్తుంది. జకర్యా గ్రంథము 12వ అధ్యాయము 10వ వచనం నుంచి చూద్దాం. ప్రేమటువంటి దేవుని బిడ్డలారా, జకర్యా గ్రంథము 12వ అధ్యాయము 10వ వచనం నుంచి. దావీదు సంతతి వారి మీదను యెరూషలేము నివాసుల మీదను కరుణ నొందించు ఆత్మను విజ్ఞాపన చేయు ఆత్మను నేను కుమ్మరింపగా వారు తాము పొడిచిన నా మీద దృష్టి ఉంచి ఒకడు తన ఏక కుమారుని విషయమై దుఃఖించున్నట్లు తన జ్యేష్ఠపుత్రుని విషయమై ఒకడు ప్రలాపించినట్లు అతని విషయమై దుఃఖించుచు ప్రలాపింతురు. కంటిన్యూషన్. మెగిద్దోను లోయలో హతదిమ్మోను దగ్గర జరిగిన ప్రలాపం వలనే ఆ దినమున యెరూషలేములో బహుగా ప్రలాపం జరుగును. దేశ నివాసులందరూ ఏ కుటుంబమునకు ఆ కుటుంబముగా ప్రలాపింతురు. దావీదు కుటుంబీకులు ప్రత్యేకముగాను వారి భార్యలు ప్రత్యేకంగాను నాతాను కుటుంబీకులు ప్రత్యేకంగాను వారి భార్యలు ప్రత్యేకంగాను లేవి కుటుంబీకులు ప్రత్యేకంగాను వారి భార్యలు ప్రత్యేకంగాను షిమీ కుటుంబీకులు ప్రత్యేకంగాను వారి భార్యలు ప్రత్యేకంగాను మిగిలిన వారిలో ప్రతి కుటుంబీకులు ప్రత్యేకంగాను వారి భార్యలు ప్రత్యేకంగాను ప్రలాపింతురు. చాలా నాన్న. ఇప్పుడు నిజమైనటువంటి యేసుక్రీస్తు ప్రభు వారే మెస్సయ్య అని చెప్పేసి వాళ్ళు తెలుసుకొని దావీదు కుటుంబీకులు అందరూ కూడా ప్రలాపించడం జరుగుతుంది. ప్రేమటువంటి దేవుని బిడ్డలారా, అప్పుడు వాళ్ళల్లో పశ్చాత్తాపం అనేటువంటిది ఏర్పడుతుంది. ఏర్పడిన తర్వాత వారు అయ్యో మనం నిజమైనటువంటి మెస్సయ్యను చంపుకున్నామే, ఇప్పుడు ఏం చేయాలి అని చెప్పేసి ఆలోచన చేస్తున్నటువంటి సమయంలో మరి ఈ ఇశ్రాయేలీయులు ఎక్కడ దాక్కున్నారు అనేటువంటిది ఈ అబద్ధ క్రీస్తుకు వారి సైన్యానికి తెలిసిపోతుంది. పెట్రో అనేటువంటి గుహల్లో దాక్కున్నారు అని వాళ్ళని వెంబడిస్తున్నటువంటి టైంలో ఇక యేసుక్రీస్తు ప్రభు వారు ఒక శపథం చేసిపోతాడు. మొదటి రాకడలో వచ్చినప్పుడు ఇక వెళ్ళిపోయేటప్పుడు మత్తయి సువార్త 23:38-39 వచనాలు చదివినాను. మత్తయి సువార్త 23వ అధ్యాయం 38-39 వచనాలు. ఇదిగో మీ ఇల్లు మీకు విడవబడి ఉన్నది. ఇది మొదలుకొని ప్రభు పేరట వచ్చువాడు స్తుతింపబడుగా కానీ మీరు చెప్పు వరకు నన్ను చూడరని మీతో చెప్పుచున్నాను. చాలు నాన్న. ఇశ్రాయేలీయులు ప్రభు పేరట వచ్చువాడు స్తుతింపబడునుగా కానీ మళ్ళా మీరు పిలిచేంత వరదాకా నేను ఇక భూలోకానికి రాను. అందుకనే
సంఘమైనటువంటి అన్యులమైనటువంటి మనల్ని తీసుకొని పోయేటప్పుడు కూడా మధ్యాకాశం వరకే వస్తాడు ఆయన. వచ్చి అక్కడి నుంచి సంఘాన్ని తీసుకొని వెళ్ళిపోతాడు. అంతేగాని ఇక ఇప్పుడు ఏమవుతుందంటే ఈ అబద్ధ క్రిస్తైన్యాలు ఇక వెంటబడినటువంటి టైంలో ఇక అయ్యో యేసయ్యా, ఇప్పుడు వారికి కావాల్సింది రక్షణ కాదు, ఏది ఈ ప్రాణాలు కాదు కావాల్సింది, వారికి రక్షణ కావాలి. నిజమైనటువంటి క్రీస్తు నీవని మేము గ్రహించలేకపోయినామయ్యా, రాయేసయ్యా రాయేసయ్యా అంటూ వాళ్ళు గగ్గోలు పెడుతూ ఉంటారు. అలాంటి సమయంలో ఈ యేసుక్రీస్తు ప్రభు వారు రావడం జరుగుతుంది. ప్రేమటువంటి దేవుని బిడ్డలారా, ఆ వచ్చేటువంటి దాన్నే రెండవ రాకడ, అంటే భూలోకానికి వస్తాడు. ఎక్కడ? జకర్యా 14:4 నుంచి చూన్నానా? ఆ దినమున యెరూషలేము ఎదుట తూర్పు తట్టునున్న ఒలీవ కొండ మీద ఆయన పాదములుంచగా ఒలీవ కొండ తూర్పు తట్టునకును పడమటి తట్టునకును నడిమికి విడిపోయి సగము కొండ ఉత్తరపు తట్టునకును సగము కొండ దక్షిణపు తట్టునకును జరుగును గనుక విశాలమైన లోయ ఒకటి ఏర్పడును. కొండల మధ్య కనబడు లోయ ఆజీలు వరకు సాగగా మీరు ఆ కొండ లోయలోనికి పారిపోవుదు. యూదారాజైన ఉజ్జయ దినములలో కలిగిన భూకంపమునకు మీరు భయపడి పారిపోయినట్లు మీరు పారిపోవుదురు. చాలా అప్పుడు మీతో కూడా పరిశుద్ధులందరూ వచ్చేదరు. చాలు నాన్న, నా దేవుడైన యెహోవా ప్రత్యక్షమగును. పరిశుద్ధులందరితో యేసుక్రీస్తు ప్రభు వారు రెండవ రాకడగా ఒలీవల కొండ మీదకి రాబోతున్నాడు. ప్రేమటువంటి దేవుని బిడ్డలారా, ఆ ఒలీవ కొండ మీద కాలు పెట్టినప్పుడు మరి ఆ ఒలీవ కొండ తూర్పుకు పడమరకు పగిలిపోయి ఉత్తరం తట్టు దక్షిణం తట్టు చీలిపోయినప్పుడు లోయ ఏర్పడుతుంది. ఆ లోయలోనికి ఈ ఇజ్రాయేలీలందరూ కూడా పారిపోయి తలదాచుకుంటారు. అంటే ఈ అబద్ధ క్రీస్తు యొక్క సైన్యానికి దొరకకుండా అలా పోయి తాక్కునేటువంటి సమయంలో ఆ దిగి రావడాన్నే మనం ఏమంటున్నాము, అది రెండవ రాకడ. మరి మధ్యాకాశానికి వచ్చి సంఘాన్ని తీసుకుపోయేదాన్ని కొంతమంది రహస్య రాకడ అంటారు, రకరకాలుగా. మరి రెండవ రాకడలో ఒక సూచన అంటారు. ఏదేమైనా యేసుక్రీస్తు వారు భూమి మీదకి వచ్చేటువంటి ఇది అంటే ఇజ్రాయేలీల నిమిత్తం వచ్చి ఆయన ఇజ్రాయేలీలను మరి సంఘ కన్యకలో చేర్చడం జరుగుతుంది. 1 యోహాను 3:2 ఒకసారి చూడనానా? 1 యోహాను 3:2. ప్రియులారా, ఇప్పుడు మనము దేవుని పిల్లలమై ఉన్నాము. మనం ఇక ఏమవుదుమో అది ఇంకా ప్రత్యక్షపరచబడలేదు. కానీ ఆయన ప్రత్యక్షమైనప్పుడు ఆయన ఉన్నట్టుగానే ఆయనను చూతుము కనుక ఆయనను పోలి ఉందమని ఎరుగుదుము. చాలా నాన్న, పశ్చాత్తాపడినటువంటి వాళ్ళు యేసుక్రీస్తు ప్రభు వారిని నేత్రాలతో చూసినప్పుడు వాళ్ళు కూడా మహిమ శరీరధారులు అయిపోయి వాళ్ళు సంఘ కన్యకలో చేర్చబడతారు. ప్రేమటువంటి దేవుని బిడ్డలారా, అలా తరుముకుంటూ వస్తున్నటువంటి ఆ అబద్ధ క్రీస్తు సైన్యాలకు మరి ఇశ్రాయేలీయులకు మధ్యలో ఈ యేసుక్రీస్తు ప్రభువారు ఆయనతో పాటు సంఘంగా వచ్చినటువంటి మనం కూడా ఉంటాము. ఆ తర్వాత ఏం జరగబోతుందో నెక్స్ట్ ఎపిసోడ్లో చూద్దాము. ఇక్కడ ఆయనతో పాటు ఎవరెవరు రాబోతున్నారు? యూదా 15వ వచనం చదివినానా? యూదా 15వ వచనం. హనోకు కూడా ఆదాం మొదలుకొని ఏడవవాడైన హనోకు కూడా వీరిని గూర్చి ప్రవచించి ఇట్లా, ఇదిగో అందరికిని
తీర్పు తీర్చుటకును వారిలో వారిలో భక్తిహీనులందరూ భక్తిహీనంగా చేసిన వారి భక్తిహీన క్రియలన్నిటినీ గూర్చియు భక్తిహీనులైన పాపులు తనకు విరోధంగా చెప్పిన కఠినమైన మాటలన్నిటిని గూర్చి వారిని ఒప్పించుటకును ప్రభువు తన వేవేల పరిశుద్ధుల పరివారంతో వచ్చును. చాలు నాన్న. ఆయన వచ్చేటువంటి దీన్ని రెండో రాకడ అంటారు. ప్రేమటువంటి దేవుని బిడ్డలారా, మరి యుగాంతంకు అతి దగ్గరలో ఉన్నాం మనము. మరి వచ్చే ఎపిసోడ్లో మరి హర్మగిద్దోన్ యుద్ధం ఎలా జరుగుతుంది ఏంటి అనేటువంటిది, అంటే అబద్ధ క్రిస్తైన్యాలు ముందుంటాయి, వెనకాల అంటే ఆ లోయలోనికి ఇజ్రాయేలీలు పోతారు. మరి వారితో హర్మగిద్దోన్ యుద్ధం చేయబోతున్నాడు యేసుక్రీస్తు ప్రభు వారు. ఎలా చేయబోతున్నాడు ఏమిటి అనేటువంటిది వచ్చే ఎపిసోడ్లో చూద్దాం. ప్రేమటువంటి దేవుని బిడ్డలారా, అందరికీ వందనాలండి.